అందరికీ న్యూమరాలజీ మిత్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు బేసిక్ నెంబర్ 2 ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళు తీసుకోవాల్సిన సజెషన్స్, ఉమెన్కి ఎలా ఉంటుంది, మెన్కి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. సో ఈ వీడియోలో ఏంటి అని అంటే 2, 11, 20 అండ్ 29 డేట్స్లో పుట్టిన వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. యాక్చువల్గా నెంబర్ 2 అంటే కాంబినేషన్ ఆఫ్ 1+1 కదా. సో కొన్ని 1 సంబంధించిన క్యారెక్టర్స్ కూడా వీళ్ళకి యాడ్ అవుతూ ఉంటాయి. ఈ నంబర్ 1+1 కలిపితే 2 అవుతుంది. కాబట్టి వీళ్ళు డ్యువల్ రోల్ని అంటే నెంబర్ 2 అనేవాళ్ళు డ్యువల్ రోల్ అంటే 2 రకాల విధానాలు అనేవి వీళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. అంటే మంచితనంగా ఉన్నట్టే ఉంటుంది, చెడుగా ఉన్నట్టే ఉంటుంది. వీళ్ళు మంచి స్థానంలో వెళ్ళినట్టే ఉంటుంది, నార్మల్గా అంటే 2 విధానాలైన లైఫ్ అనేది వీళ్ళ జీవితంలో 100% చూస్తారు. ఎందుకు ఇలా అంటే ఈ నెంబర్ 2 అనేది అలాంటి క్యారెక్టర్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఇలా చెప్తున్నాను. తప్పుగా మాత్రం ఎవరు అర్థం చేసుకోవద్దండి. ఉన్నది అంటే విషయం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ రెమెడీస్ కూడా లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు చూసేసి ఆ రెమెడీస్ని చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా డ్యువల్ రోల్ ఎందుకు వస్తుంది అని అంటే మనం చంద్రుడు చూసినట్టయితే మనం 15 డేస్కి ఒకసారి రైజింగ్ అండ్ 15 డేస్కి ఒకసారి ఫాలింగ్ అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళ జీవితంలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా వీళ్ళ క్యారెక్టర్స్ కొన్ని చూసుకున్నట్టయితే వీళ్ళకి ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు, శత్రువులు కూడా అంతే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ మంచితనమే వీళ్ళకి చెడుగా మారిపోతుంది. వీళ్ళు చూసుకున్నట్టయితే 2 రకాల మనుషులు ఉంటారని చెప్పాను కదా. ఈ నంబర్ యొక్క రిఫ్లెక్షనే అలా ఉంటుంది. వీళ్ళని చూసిన వెంటనే కూడా మనం గుర్తుపట్టేయచ్చు వీళ్ళు నెంబర్ 2 అని. ఎందుకంటే మన దగ్గర ఒక విషయాన్ని చెప్తారు, పక్కన వాళ్ళ దగ్గర ఇంకొక విషయాన్ని అనేది వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా వీళ్ళకి వచ్చిన క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఏంటి అంటే వీళ్ళు పక్కన వాళ్ళని ఎక్కువగా బాగా అండర్స్టాండ్ అనేది చేసుకుంటారు. వీళ్ళు ఎందుకు ఇంత బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు అంటే నెంబర్ 1 కాంబినేషన్ ఉండడం వల్ల వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి అవి కదా, బాగా అందరినీ గమనిస్తూ ఉంటారు. అదే వీళ్ళకి యాడ్ అవుతూ ఉంది అన్నమాట. ఈ మూన్ అనేది మనకి భూమికి దగ్గరగా ఉంటూ ఉన్న ప్లానెట్. వీళ్ళ మైండ్ సెట్ వచ్చేసి అంత బాగా ఉండదు. కొద్దిగా క్లారిటీ అనేది వీళ్ళ మైండ్ సెట్కి ఉండదు. అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే ఒడిదుడుకులుగా అంటే తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలోనే వీళ్ళ సందేహంలోనే వీళ్ళ జీవితం సగానికి పైన అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎవరైతే నెంబర్ 2లో ఉంటారో వీళ్ళ సంబంధించిన సిస్టర్స్ని కానీ బ్రదర్స్ని కానీ కొద్దిగా బాగా చూసుకున్నట్టయితే వీళ్ళకి కలిసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ సజెషన్స్ కూడా వీళ్ళకి మంచిగా ఉంటాయి, కలిసి కూడా వస్తాయి. అలా ఉండకపోతే వీళ్ళు జీవితంలో వాళ్ళని కోల్పోయే అవకాశం కూడా ఈ నెంబర్ 2కి ఉంటుంది. ఇంకా ఏంటి అని అంటే వీళ్ళ పర్సనాలిటీ అండ్ వీళ్ళు కొద్దిగా సెంటిమెంటల్గా కూడా ఉంటారు. నెంబర్ 2 వాళ్ళు వీళ్ళు చాలా చూడడానికి అందంగా ఉంటారు, అందరినీ ఎక్కువగా బాగా ఇష్టపడుతూ కూడా ఉంటారు. వీళ్ళు డీసెంట్గా ఉంటారు. వీళ్ళ మైండ్ అనేది నాట్ దట్ మచ్ మెచ్యూరిటీ యావరేజ్గా ఉంటుంది, మీడియంగా అంటే అంత ఎక్కువగా మెచ్యూర్డ్గా వీళ్ళ మైండ్ అనేది ఉండదు. వీళ్ళు ఎక్కువగా పక్కన వాళ్ళకి అంటే బయటి వాళ్ళకి సర్వింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇంట్లో వాళ్ళని చూసుకోవడం కన్నా వీళ్ళు బయట వాళ్ళని చూసుకోవడానికే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ నెంబర్ 2 వాళ్ళ క్యారెక్టర్స్ ఇంకా ఎక్కువగా చెప్పాలి అని అంటే వీళ్ళ క్యారెక్టర్స్లో వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఫిజికల్గా అంత స్ట్రాంగ్గా ఉండరు కాబట్టి డెసిషన్స్ ఎక్కువగా తీసుకోలేరు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ డెసిషన్నే వీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి, పాటించాలి. అలా చేయకపోతే మాత్రం జీవితంలో సడన్గా ఫాల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎంత హైకి వెళ్తే అక్కడి నుంచే కిందికి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళ వర్క్లో పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్గా ఇస్తారు. ప్లస్ వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఆర్ఐ వాళ్ళ కింద అంతమందిని ఎంప్లాయ్మెంట్కి ఇస్తూ ఉంటారు కదా. అలా చూసుకున్నట్టయితే ఒక మేనేజర్ లెవెల్లో వీళ్ళు అంత మంచిగా పర్ఫామ్ చేయలేరు. వాళ్ళతో వీళ్ళు ఎక్కువగా తిట్టించుకుంటూ ఉంటారు. ఇంకా ఒకటి చూసుకున్నట్టయితే వీళ్ళ మిస్టేక్స్ని నువ్వు తప్పు చేసావు అని చెప్పాము అనుకోండి, వాళ్ళు ఆ తప్పుని యాక్సెప్ట్ అనేది చేయరు. ఇది వీళ్ళ యొక్క నెగిటివ్ పాయింట్. ఇంకోటి ఏంటి నెగిటివ్ పాయింట్ అంటే బయటి వాళ్ళకి ఎక్కువగా సర్వ్ చేసి ఇంట్లో వాళ్ళని మర్చిపోవడం అనేది నెంబర్ 2 వాళ్ళకి ఎక్కువగా ఉండే నెగిటివ్ పాయింట్. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు ఎక్కువగా ఇమాజినేషనే చేసుకుంటారు, ఇల్యూషన్ చేసుకుంటారు తప్ప దాన్ని వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ అనేది చేసుకోరు. దీనివల్ల కూడా కొద్దిగా వీళ్ళు ఇబ్బంది పడాల్సిన ఇది ఉంటుంది. ఇలాంటి రాంగ్ డెసిషన్స్ కూడా వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. దీనికోసం వాళ్ళు
ఎక్కువగా వీళ్ళ మైండ్ సెట్ స్టడీగా కూడా ఉండరు. కొత్త కొత్త విషయాలు ఏవైనా తెలుసుకోవాలి అని అంటే ఏదైనా విన్నారు అంటే తొందరగా పక్కన వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. పక్కన వాళ్ళ మాటలు వినడం వల్ల కూడా వీళ్ళ జీవితంలో ఎక్కువగా నాశనం అయిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. దీనివల్ల వీళ్ళ యొక్క ఈ వీక్నెస్ని తీసుకొని అవతల వాళ్ళు వీళ్ళని బాగా ఇది చేసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏది చెప్పినా వింటారు అని. దాని ద్వారానే వీళ్ళని అట్రాక్ట్ చేసుకొని ఆ విషయాల ద్వారా వీళ్ళు పక్కన వాళ్ళ విషయాలు వినడం వల్ల లాసెస్ వీళ్ళకి ఎక్కువగా వస్తాయి. ఇవన్నీ కూడా వీళ్ళ నెగిటివ్ అనే కాదు, ఈ నంబర్ 2కున్న క్యారెక్టర్సే ఇలాంటివి. కాబట్టే వీళ్ళ జీవితంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ఎక్కువగా అన్నదానాన్ని వీళ్ళు చేసినట్టయితే వీళ్ళ రెమెడీ ఏంటి అంటే వీళ్ళు ఎక్కువగా అన్నదానాన్ని వేరే వాళ్ళకి చేసినట్టయితే మంచి పొజిషన్కి వీళ్ళు వెళ్తారు. ఇలాంటి నెగిటివ్స్ అనేది వీళ్ళ మైండ్లో ఉండవు. ఎందుకు వీళ్ళు అన్నదానం చేయాలి అని అంటే వీళ్ళు చంద్రుడికి సంబంధించిన వాళ్ళు చల్లగా ఉండాలి అని దీవించిన ప్రతిసారి వీళ్ళకి మంచి జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఎలాంటి వాళ్ళకైనా అంటే ఎక్కువగా ఆకలిగా ఉన్న వాళ్ళకైనా అన్నదానం చేయొచ్చు. లేదా ఎవరికైనా ఒక 5-6 మంది బ్రాహ్మణులకి వీళ్ళు సరిపోయేంత వాళ్ళకి అన్ని రకాల ఐటమ్స్ని కూడా దానంగా చేయడం ద్వారా వీళ్ళకి మంచి అనేది నంబర్ 2 వాళ్ళకి జరుగుతుంది. ఇంకా వీళ్ళకి దేవుని యొక్క దృష్టి వీళ్ళ మీద ఉండాలి అని అంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే ఎప్పుడూ కూడా వీళ్ళు వెళ్ళాలి. సాయంత్రం పూట ఆలయాలకి వెళ్ళటం అనేది చాలా మంచిది. అది కూడా చంద్రుని యొక్క వెలుగులో వీళ్ళు ఆలయానికి వెళ్ళి వచ్చినట్టయితే మంచి జరుగుతుంది. ఇలా వీళ్ళ రెమెడీస్ని ఫాలో అవుతే ఇంకా వీళ్ళు ఇంకోటి ఏంటి అంటే పసుపుతో కలిపిన నీళ్ళని వీళ్ళ ఇంట్లో పూజించే చెట్టు అంటే తులసి చెట్టుకు కానీ రావి చెట్టుకు కానీ వీళ్ళు పసుపుతో కలిపిన నీళ్ళని అర్ఘ్యంగా వదలడం ద్వారా కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాయి. ఇది వీళ్ళకి సంబంధించిన రెమెడీస్. ఇప్పుడు దీంట్లోనే ఉమెన్కి సంబంధించి స్పెషల్గా అన్ని వీడియోస్లో నేను చెప్తూ ఉన్నాను కదా, అలానే ఈ నంబర్ 2లో ఉమెన్ అనేవాళ్ళు ఎలా ఉంటారు అనేది చూసినట్టయితే వీళ్ళు ఎర్లీ ఏజ్లోనే మ్యారేజ్ అనేది చేసుకుంటారు. వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాల్సిన నంబర్స్ ఏంటి అని అంటే 2, 7 and 9 నంబర్స్ ఉన్న వాళ్ళని వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడం వల్ల వీళ్ళ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసుకోకుండా వేరే నంబర్స్ని చేసుకున్నట్టయితే వీళ్ళ జీవితంలో కొద్దిగా జాయ్ అనేది ఉంటుంది కదా, అంటే హ్యాపీనెస్ అనేది వీళ్ళు కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. అంత మంచిగా వీళ్ళకి ఉండదు. రాను వీళ్ళకి కొంచెం ఎర్లీ అంటే ఒక 35 to 40 ఇయర్స్ దాటిన వెంటనే వీళ్ళకి కొన్ని అబ్డామినల్ ఇష్యూస్ అంటే వెన్నెముకకు సంబంధించిన ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళ డైట్లో ఆ రిస్ట్రిక్షన్స్ని మెయింటైన్ చేసుకుంటూ డైట్ తీసుకోవడం వల్ల కూడా వీళ్ళ జీవితము అండ్ వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే వీళ్ళు గార్డెనింగ్ కానీ మ్యూజిక్ కానీ డ్రామాస్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు వీళ్ళు డ్రామాస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇల్యూషన్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంత ఏం బ్యాడ్ ఏం కాదు నంబర్ 2. ఇది కాంబినేషన్ ఆఫ్ 1 కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ కూడా కొన్ని వీళ్ళకి టచ్ అవుతూ ఉంటాయి. వీళ్ళు చేయాల్సిందల్లా ఎక్కువగా టెన్షన్స్ పెట్టుకోకుండా చూసుకోవడం ఒకటి. ఇంకోటి ఏంటి అంటే బయట వాళ్ళ మాటలు వినకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. ఎక్కువగా ఎవరంటే వాళ్ళకి హెల్ప్ చేయొద్దండి. కొద్దిగా ఎమోషనల్గా ఫీలింగ్ తగ్గించుకుంటే ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ మీరు మెయింటైన్ చేసుకోగలిగితే మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన రెమెడీస్ని కూడా ఫాలో అయ్యి మీకు ఎలా ఉంది అనేసి కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.